Hello students, welcome to Bio World. I'm Satvika, your biology faculty. So in this session we know how to crack NEET exams. So NEET exam ki ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనం ఈ సెషన్ లో మనం నేర్చుకుందాం. చూడండి స్టూడెంట్స్, నార్మల్ గా ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది నీట్ ఎగ్జామ్ ని రాస్తారు. బట్ దాంట్లో కేవలం కొంతమంది మాత్రమే ఎగ్జామ్ ని క్వాలిఫై అవుతారు. ఇట్స్ నాట్ అబౌట్ దేర్ లక్. ఇట్స్ మీన్స్ దే ఫాలో ప్రాపర్ స్ట్రాటజీ. సో వితౌట్ స్ట్రాటజీ వీ కాంట్ క్వాలిఫైడ్ ఎనీ ఎగ్జామ్స్. టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో నేను చాలా మంది స్టూడెంట్స్ ని డీల్ చేశాను. సో దాంట్లో కొంతమంది నా దగ్గరికి వచ్చి, మేడం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, హోల్ 1 year పెట్టాను, 2 years పెట్టాను, నాకైనా రిజల్ట్ అనేది బెస్ట్ రిజల్ట్ రాలేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సి, యువర్ ఆల్ ద నీట్ ఆస్పిరెంట్స్, హార్డ్ వర్క్ చేయాలి, బట్ హార్డ్ వర్క్ తో పాటు స్ట్రాటజీని కూడా యాడ్ చేసుకుంటే రిజల్ట్ కమ్స్ వెరీ ఫాస్ట్. హార్డ్ వర్క్ ఈస్ ఆల్వేస్ గివ్స్ ఏ knowledge, but strategy tells you what you study, how to study, when you revise. So hard work plus strategy ఈ రెండు కంబైన్ అయితే gives result very fast and very బెస్ట్ రిజల్ట్. ఓకే మేడం, మీరు స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అన్నారు. సో మేము ఇప్పటి నుంచి స్ట్రాటజీని మా షెడ్యూల్లో మా హార్డ్ వర్క్ తో పాటు స్ట్రాటజీని కూడా యాడ్ చేసుకుంటాం. బట్ ఎలా, హౌ కెన్ వి ప్రిపేర్, హౌ కెన్ వి ఫాలో ద స్ట్రాటజీ? సో యూ డోంట్ వరీ స్టూడెంట్స్, మే హూనా ఐ విల్ టెల్ యూ. Every NEET aspirant should follow these 6 steps. The step 1, it is the strong foundation. So foundation is strong ga unchukovam is very important. Andaru entante 11th 12th text books చదువుతారు, బట్ 11th 12th టెక్స్ట్ బుక్స్ తో పాటు 6th నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదవాలి. సో సపోజ్ మనం బయాలజీ దగ్గరికే వస్తాయి కనుక డోంట్ స్కిప్ ద ఎగ్జాంపుల్స్, డోంట్ స్కిప్ ద డయాగ్రామ్స్. దెన్ వి టాకింగ్ అబౌట్ ద కెమిస్ట్రీ. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ద ఫిజిక్స్ లో ద కాన్సెప్ట్స్ ని బిల్డ్ చేసుకోండి, ఫార్ములాస్ ని ఆల్వేస్ మెమరైజ్ చేసుకోండి. సో ఫౌండేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే ఎన్సీఆర్టీ ఇట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. The second step is a practice. Practice makes men perfect. Practice is very important. Last 10 to 15 years PYQs ని డౌన్లోడ్ చేసుకోండి. సో MCQs ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో MCQs ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది, అండ్ సెకండ్ మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఏ టాపిక్ దగ్గర లోగా ఉన్నారు, ఓకే ఈ టాపిక్ నేను రివైజ్ చేయాలి అనేది తెలుస్తుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఇట్ ఈస్ ఏ టైం మేనేజ్మెంట్. చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడే. సో ఫస్ట్ ఒక 2 days కంప్లీట్ గా చదివేస్తారు, తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తారు, మళ్ళీ 2 days కంప్లీట్ గా చదువుతారు, మళ్ళీ 2 days గ్యాప్ ఇస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే రిజల్ట్ అనేది రాదు. సో ద టైం ని మేనేజ్ చేసుకోవాలి. డైలీ 8 hours చాలు. 24/7 12 hours 10 hours చదవాల్సిన అవసరం లేదు మనకి. 8 hours చాలు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కి 1 hour. సో 1 hour ఒక టాపిక్ చదివిన తర్వాత ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ అగైన్ యూ గో టు ద అనదర్ టాపిక్. లైక్ దట్ టైం ని మేనేజ్ చేసుకోవాలి. అండ్ ద ఫోర్త్ స్టెప్ ఇట్ ఈస్ ద రివిజన్. సో అందరు ఏంటంటే క్లాసెస్ కి వెళ్తారు, సో టాపిక్స్ రాసేస్తారు, బట్ రివిజన్ చేయరు. రివిజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు టాపిక్స్ గుర్తున్నట్టుగానే ఉంటాయి, బట్ వెన్ యూ గో టు ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ దట్ టైం సో మర్చిపోతాం మనం. సో రివిజన్ చేయాలి, టాపిక్స్ ని రివిజన్ చేయాలి, వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే కనుక మేక్ ఏ షార్ట్ నోట్స్. సో రివిజన్ చేసినప్పుడు ఒక షార్ట్ నోట్స్ పక్కన ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. అండ్ అనదర్ స్టెప్ ఇట్ ఈస్ ద రెగ్యులర్ మాక్ టెస్ట్. సో ఒక టాపిక్ ని మనం చదువుకుందాం. సపోజ్ ఇప్పుడు బయాలజీలో ద లివింగ్ వరల్డ్ ఈ టాపిక్ ని చదువుకుందాం. ఈ టాపిక్ వైజ్ గా ఫస్ట్ టాపిక్స్ వైజ్ గా మాక్ టెస్ట్లు పెట్టుకోవాలి. సో టాపిక్ వైజ్ గా మాక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత దెన్ గో టు ద లాంగ్ మాక్ టెస్ట్. ఎందుకు ఈ స్టెప్ వెరీ ఇంపార్టెంట్ అంటే చూడండి, చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, మేడం నేను బాగా ప్రాక్టీస్ అయ్యాను, కానీ ఏంటి అంటే సో లాస్ట్ ఒక 20 questions నేను వదిలేసాను, లాస్ట్ ఒక 10 questions వదిలేసాను, టైం మేనేజ్ అవ్వలేదు, టైం సరిపోలేదు అని చెప్తారు. సో అదే మీరు రెగ్యులర్ గా మాక్ టెస్ట్లు పెట్టుకున్నప్పుడు సపోజ్ 2 hours టైం పెట్టుకోండి. సో ఆ 2 hours టైంలో ఒక పేపర్ ని సాల్వ్ చేయండి, ఎగ్జాక్ట్ ఆ 2 hours టైంలోనే. సో ఇలాగ మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవుతున్నప్పుడు రెగ్యులర్ మాక్ టెస్ట్లతో పాటు టైం కూడా పెట్టుకొని చేస్తే ఏంటి అంటే సో మనకి టైం ని మేనేజ్ చేసుకోవడం వచ్చింది. సో ఇట్స్ రియలీ బెనిఫిట్ టు అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రెగ్యులర్ మాక్ టెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్ వైజ్ గా మాక్ టెస్ట్ పెట్టుకోండి, అండ్ నెక్స్ట్ లాంగ్ మాక్ టెస్ట్ ఒక 2-3 hours లాంగ్ మాక్ టెస్ట్ కి కన్వర్ట్ అవ్వండి. సో ఇలా చేయడం వల్ల ఎక్కడ మీరు మిస్టేక్ అవుతున్నారు, టైం సెన్స్ లోనా లేదంటే టాపిక్ వైజ్ గానా, ఏ టాపిక్ లోగా ఉంది మీకు అని చెప్పి మీకు తెలుస్తుంది. సో సపోజ్ ఒక టాపిక్ లో ఉంది, ఈ టాపిక్ నాకు తెలుసు, బట్ అయినా నేను క్వశ్చన్స్ కరెక్ట్ గా పెట్టుకోలేదు, అప్పుడు అగైన్ ఆ టాపిక్ ని మీరు రివైజ్ చేయండి. ఓకే, then and the last one it is the focus on high weightage topics. So
మన పేపర్ ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడే మనకి తెలుస్తుంది ఏ టాపిక్ నుంచి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగారు అని తెలుస్తుంది. సో ఆ టాపిక్ మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, ఆ టాపిక్ మీద ఇంకా రివైజ్ చేయండి. సో ఎవ్రీ రిపీటెడ్ గా రివైజ్ అవ్వండి. సో ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్. సి స్టూడెంట్స్, మీరు ఏదైనా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలనుకుంటే నాట్ ఓన్లీ నీట్, ఈజ్ ఇట్ సిఎస్ఐఆర్, ఎంసెట్ ఆర్ సియూఈటీ, ఏ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలనుకుంటే కనుక ఫస్ట్ కన్సిస్టెన్సీ అండ్ మోటివేషన్ ఉండాలి. బిలీవ్ యువర్ ప్రిపరేషన్ అండ్ స్టే కామ్. కొత్తగా నీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, ప్లీజ్ ఫాలో దిస్ స్టెప్స్ and finally you got a best result. So best of luck to all and thank you so much.